మా సోదరు చెప్తుంది శ్రీదేవి నేను మంత్రిని కావాలని చెప్పి. నేను అంటున్నా రాజగోపాల్ రెడ్డికి నా 56 ఏళ్ళ జీవితంలో నాకు అడుక్కోవడం తెలియదు. నాకేదైనా కావాలంటే లాక్కుంటా, అడుక్కోను. నాకు కావాల్సింది అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు. భువనగిరి ప్రజలు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలకి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవసరమైతే అధిష్టానం దిగి వచ్చి మంత్రి పదవి ఇస్తాను. నేను అడుగుతున్నా, నేను ఏ పదవి వెనకాల లేను. మీ అందరి ఆశీస్సులతోటి, మీ అభిమానంతో, అధిష్టానం మీరు ఇచ్చిన తీర్పుతోటి వాళ్ళిస్తే తీసుకుంటా. అది కూడా నా కోసం కాదు, మీకోసం. నేను మంత్రి అయితే మావాడు నేను ఒకటి చెప్పిండు, నువ్వు హోంమంత్రి కావాలన్నాడు. అరే అట్లా అనకురా బాబు, నేను హోంమంత్రి అంటే టీఆర్ఎస్ అందరూ చేయలేకపోతారని చెప్పి కొంపదీసి హోంమంత్రి అయితే మాత్రం ఫస్ట్ జగదీశ్ రెడ్డి లోపల. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.